అమెరికా అధ్యక్షుడు ఇరాన్తో యుద్ధంపై వెనక్కి తగ్గారు. ఇరాన్పై దాడులను 5 రోజుల పాటు నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించారు. గత 2 రోజులుగా ఇరాన్తో మంచి వాతావరణంలో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఇరాన్లోని పవర్ ప్లాంట్లు, ఇంధన క్షేత్రాలపై దాడులను ఆపేస్తున్నట్టుగా ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు ఇరాన్తో యుద్ధంపై వెనక్కి తగ్గారు. ఇరాన్పై దాడులను 5 రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. గత 2 రోజులుగా ఇరాన్తో మంచి వాతావరణంలో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఇరాన్లోని పవర్ ప్లాంట్లు, ఇంధన క్షేత్రాలపై దాడులను ఆపేస్తున్నట్లుగా ప్రకటించారు. గత 24 రోజుల నుంచి కంటిన్యూగా యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో యుద్ధంపై వెనక్కి తగ్గారు. ఇరాన్పై దాడులను 5 రోజుల పాటు నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించారు. గత 2 రోజులుగా ఇరాన్తో మంచి వాతావరణంలో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్లోని పవర్ ప్లాంట్లు, ఇంధన క్షేత్రాలపై దాడులను ఆపేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇక ఇరాన్తో మరో వారం రోజుల పాటు చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. గత 24 రోజుల నుంచి కంటిన్యూగా యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ఇరాన్తో యుద్ధంపై వెనక్కి తగ్గారు. ఇరాన్పై దాడులను 5 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లుగా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. గత 5 రోజులుగా ఇరాన్తో మంచి వాతావరణంలో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు ఆయన. ఇరాన్లోని పవర్ ప్లాంట్లు, అలాగే ఇంధన క్షేత్రాలపై దాడులను ఆపేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇరాన్తో మరో వారం రోజుల పాటు చర్చలు కొనసాగుతాయని తెలిపారు. గత 24 రోజుల నుంచి పశ్చిమాసియా యుద్ధం కొనసాగుతోంది. అమెరికా, ఇరాన్ మధ్య త్వరలో మంచి సంబంధం ఏర్పడే ఛాన్సెస్ కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ అయితే మరో 5 రోజుల పాటు చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం యుద్ధం ఆపేస్తున్నట్లుగా చెప్పారు, నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించారు ఆయన. గత 2 రోజులుగా ఇరాన్తో మంచి వాతావరణంలోనే చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. అలాగే ఇరాన్లోని పవర్ ప్లాంట్లు, ఇంధన క్షేత్రాలపై దాడులను ఆపేస్తున్నట్లుగా ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో యుద్ధంపై వెనక్కి తగ్గారు. గత 24 రోజుల నుంచి యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ యుద్ధ ప్రభావం నిత్యావసరాల మీద, బంగారం మీద, క్రూడ్ ఆయిల్ ధర మీద, గ్యాస్ మీద, ప్రతి ఒక్క దాని మీద మనం చూస్తూనే ఉన్నాము. ఈ యుద్ధ ప్రభావం ప్రస్తుతం ఇరాన్పై దాడులను అయితే 5 రోజుల పాటు నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించారు. మరి ధరలు యథాస్థితికి వస్తాయా, లేకపోతే ఇలానే కంటిన్యూ అవుతాయా, ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం ట్వీట్ చూస్తున్నాము స్క్రీన్ మీద. ఇరాన్తో చర్చలు మంచి వాతావరణంలో జరుగుతున్నాయి. గత 2 రోజులుగా ఇరాన్తో మంచి వాతావరణంలో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఇరాన్లోని పవర్ ప్లాంట్లు, ఇంధన క్షేత్రాలపై దాడులను ఆపేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇరాన్తో మరో వారం రోజుల పాటు చర్చలు కొనసాగుతాయి. అలాగే గత 24 రోజుల నుంచి పశ్చిమాసియా యుద్ధం కొనసాగుతోంది. అమెరికా, ఇరాన్ మధ్య త్వరలో మంచి డీల్ కుదిరే అవకాశం కూడా ఉందని ట్రంప్ ప్రకటించారు. దీని ప్రభావం ఎలా ఉండబోతుందో చూడాలి. యుద్ధ నేపథ్యంలో చాలా దేశాలు నష్టపోయిన సిచ్యువేషన్ కూడా మనం ఇప్పటివరకు చూసాము. గత 24 రోజుల నుంచి కూడా ఇరాన్, అమెరికా యుద్ధం నేపథ్యంలో ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ సంచలన ట్వీట్ చేశారు. ట్వీట్ కి సంబంధించి మనం స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నాము. ఇరాన్తో చర్చలు మంచి వాతావరణంలో జరుగుతున్నాయి. ఇరాన్లో పవర్ ప్లాంట్లు, ఇంధన క్షేత్రాలపై కూడా దాడులను నిలిపివేస్తున్నామని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.